హాయ్ అండి అంజలి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు థ్యాంక్ అనుకుంటా. యూ అండి. థ్యాంక్ యూ. దట్ మీన్స్ అలాట్. యా, అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లోపోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అది అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది. అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను, నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు, పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో ఒక కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. అంజలి గారు, యూ డన్ సచ్ ఎ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో రత్నమాల అనేది స్పెషల్ అని చెప్పారు. సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది, అదే రత్నమాల చేయలేకపోయింది, దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉందని ఏ పాయింట్లో అనిపించింది మీకు? లేదు, నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు, ఎందుకంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు బహిష్కరణ పుష్పకి రత్నమాలకి సంబంధం లేదు. సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం. సో దాని వెనకాల ఇది లైన్లో నుంచి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి, స్టీరియోటైప్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పారు ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి. సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా, ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో ఆ క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను, వినకుండా డెఫినెట్గా ఉండము. ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు. క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ దే కెన్ సే నో. సో అంటే ఇప్పుడు అంజలి గారి దగ్గర నుంచి మనం గంగూబాయి లాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్కమింగ్ మూవీస్లో? రాస్తే డెఫినెట్గా చేద్దామండి, ఎవరు చేయరు. నాకు మోర్ దాన్ హ్యాపీ టు డూ సచ్ రోల్స్. ముఖేష్ గారు, హాయ్ సార్. హాయ్. ఎడిటింగ్ వైజ్ చూస్తే, అంటే నేను సిరీస్ మొత్తం చూశాను, ఆల్ 6 ఎపిసోడ్స్. ఎడిటింగ్ వైజ్ చూస్తే ఇది మూవీగా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది నాకు. వాట్ డూ యూ థింక్? ఎందుకు సిరీస్ ఆప్ట్ చేశారు? అంటే బేసిక్గా నేను డెబ్యూ ఓపెన్గా చెప్పాలంటే, అంటే ఫస్ట్ స్టెప్ తీసుకునేది సేఫెస్ట్ జోన్లో తీసుకోవాలి. సేఫెస్ట్ అంటే కథపరంగా కాదు. సో నాకేంటంటే నేను ఇందాక కూడా మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో మనం డెలివరీ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవాలి. సో నేను అందుకనే ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా దగ్గర ఆ వేరే కథలు ఉన్న మూవీకి ఫస్ట్ స్టెప్ కదా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ దెన్ అది ప్రూవ్ అయితేనే కదా ఇంకొకళ్ళు అవకాశం ఇస్తారు. సో ఆ ఉద్దేశం. అంజలి గారు, ఇంకా హీరో మనోడికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు? మళ్ళీ ఒక సినిమా చేస్తే ముఖేష్కి ఇస్తారా? ఎవరు, నేనా? ఇంకోటి ఏదో చెప్పాడు ఆల్రెడీ, అది కొంచెం బాగుంటే ఇమీడియట్గా చేస్తాం.